నమశివాయ. పొలిటింట్ మీడియా భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మహాశివరాత్రి ఇది అత్యంత పవిత్రమైన పండుగ. మాఘ బహుళ చతుర్దశి నాడు పరమశివుడు లింగోద్భవం చెందిన పవిత్ర రోజుగా, అలాగే శివపార్వతుల వివాహ దినోత్సవంగా దీనిని జరుపుకుంటారు. ఈరోజు భక్తులు ఉదయం వేళ ఉపవాసం ఉండి మరియు రాత్రి వేళ జాగరణ చేస్తూ ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఇది పాపాలను తొలగించి ఆధ్యాత్మిక శక్తిని, శివానుగ్రహాన్ని పొందే సమయం. ఇలాంటి రోజున మహాశివరాత్రి ప్రాశస్త్యాన్ని, అలాగే అందులో దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేసేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కురవి గోపీకృష్ణ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి విశిష్టతను, వైభవాన్ని తెలియచేయండి. మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలన్నా ముందు గణపతి ప్రార్థనతో ప్రారంభం చేస్తాం. శ్రీ గణేశాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. మాలాం కుండీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. ఇటువంటి మహాశివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మనం గురువుల యొక్క అనుగ్రహంతో ఈ యొక్క మాఘమాసము 11వ మాసం అంటారు. ఈ 11వ మాసంలోనే మహాశివరాత్రి వస్తుంది. మా ఇంట్లో ఏకాదశ రుద్ర అభిషేకం అండి అని చాలామంది అంటూ ఉంటారు, అభిషేకం చేస్తూ ఉంటారు. దేవాలయానికి వెళ్ళినా 11 రుద్రాలతో అభిషేకం చేస్తాం. అంటే 11 మంది దేవతలు పరమేశ్వరుడు ఒక్కరే అయినా నామాలు తేడా ఉంటాయి. అంటే ఇంట్లో ఆడవారు ఒక్కరే అయినా ఒకచోట తల్లిగా, ఒకచోట భార్యగా, ఒకచోట అమ్మమ్మగా, ఇలాగా మనిషి ఒకరే అయినా రూపాలు ఎలా అయితే మారతాయో, సాక్షాత్తు పరమేశ్వరుడు ఒక్కరే అయినా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నామంగా మనకి ప్రకటన చేస్తూ ఉన్నది. మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. దానిలో శివపురాణము, ఇటువంటి మహత్తరమైన పురాణములలో 11 నామాలు ఏమిటి అంటే శివ, శంభు, పినాకి, గిరీశ, హర, స్థాను, భర్గ, భైరవ, సదాశివ, కపాల, ఈశ్వర అన్నారు. కాబట్టి చైత్రమాసంలో మన యొక్క చిత్తాన్ని, మనస్సుని భగవంతుడి యొక్క అర్పణ చేయాలి. వైశాఖ మాసంలో ఇంగ్లీషు ఏం చేయాలి అంటే భగవంతుడు మానవ రూపంలో భూలోకంలో ఆవిర్భవిస్తూ ఉంటారు. వైశాఖ మాసంలో శుద్ధ పంచమి నాడు జగద్గురువులు శంకర భగవత్పాదుల వారు ఆవిర్భవించారు. అదేవిధంగా వైశాఖ శుద్ధ షష్ఠి నాడు త్యాగరాజస్వామి వారు ఆవిర్భవించారు. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నృసింహ జయంతి, వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు అన్నమయ్య జయంతి, వైశాఖ బహుళ తదియ నాడు నారద జయంతి, వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతి అంటారు. అంటే ఈ 11 నెలలలో మనం ఏం చేయాలి అంటే చైత్రమాసంలో మన యొక్క చిత్తాన్ని భగవంతుడికి అర్పణ చేయటము. మన పూర్వీకులు, పెద్దలు భగవంతుడు ఆవిర్భవించినటువంటి మానవ రూపంలో మన చుట్టూ నడియాడుతూ ఉంటారు. వారి యొక్క వైశిష్ట్యత అంతా కూడా ఎండాకాలంలో ఒక మంచు వర్షం కురిసినట్టుగా భగవంతుడు ఆవిర్భవించారు. అలాగే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠుడు అంటే పెద్దవాళ్ళు అని. ఈ మధ్య కొత్త కొత్త దేవతలు వచ్చేస్తున్నారు. మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు ఏ విధంగా ఆచరించారు. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు. మన పూర్వీకులు కులము అంటారు. కులము అంటే ఇల్లు అని అర్థం. ఒక్కొక్క ఇంటికి ఆచార వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి పెద్దలు చిన్న పిల్లలకి, అంటే మన ఆస్తులు డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాం, కానీ సంస్కారం నేర్పడాలి. ఈ విధంగా భక్తి భాస్కర ఛానల్లో మహాశివరాత్రి వైభవాన్ని మనం తెలుసుకుంటున్నామంటే ఇది సాంప్రదాయం. మా తాతగారు ద్వారా మా నాన్నగారు చేశారు, మా నాన్నగారు ద్వారా నేను చేశాను, నా తర్వాత పిల్లలు చేయాలి. ఆ విధంగా జ్యేష్ఠ మాసంలో మన పెద్దలు ఏం చేశారో తెలుసుకోవాలి.
ఆషాఢమాసంలో మనకి గురి కావాలి అంటే గురువు కావాలి, గురి కుదరాలి అంటే గురువు కావాలి. కాబట్టి ఆషాఢమాసం పౌర్ణమి నాడు మనకి ఈ వ్యాస పౌర్ణమి అని గురు పౌర్ణమి అంటారు. గురువు గారి దగ్గరికి వెళ్ళాం, ఏం చెబుతారు? వారు చెప్పిన మాటలు వినాలి. శ్రావణ మాసంలో శ్రవణం అంటే వినాలి, గురువులు చెప్పిన మాట వినాలి. భాద్రపద మాసంలో భద్రం అంటే సేఫ్గా ఉండాలి అంటే అనోరణీయాన్ మహతో మహీయాన్, చిన్న అణువంత పరిమాణంలో భక్తిగా పూజించిన మహత్తరమైన ఫలితం ఇస్తారు. ఈ యొక్క శివరాత్రి నాడు చిన్న మట్టితో పంచామృతాలతో చక్కగా శివలింగం తయారు చేసుకొని అభిషేచనం చేయొచ్చు. ఈ యొక్క శివరాత్రి నాడు, వినాయక చవితి నాడు కులమత భేదము లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వాళ్ళు భక్తిగా రమించి తపించి జపించి స్మరిస్తూ ఉండాలి. అటువంటి మహత్తరమైనటువంటి భాద్రపద మాసంలో భద్రంగా ఉండాలి అంటే వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. దాని తర్వాత మనకి జగత్ కుటుంబం అంటారు. పార్వతీ పరమేశ్వరులు ఒక పక్కన వినాయకుడు, ఒక పక్కన సుబ్రహ్మణ్య స్వామి. భాద్రపద మాసంలో వినాయకుడిని పూజించాలి, ఆశ్వీజ మాసంలో అమ్మవారిని పూజించాలి, కార్తీక మాసంలో పరమశివుణ్ణి పూజించాలి, ఈ మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. ఈ విధంగా మొత్తం 11 నెలలలో మహాశివరాత్రి అనేది చాలా విశేషమైనది. ముందు భక్తి కావాలి, గురువులు చెప్పిన మాట మీద విశ్వాసం ఉండాలి. మనం విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నాం. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భైషజే గురౌ. ఆశ్వీజ మాసంలో భగవంతుడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన తర్వాత మననాతు త్రాయతే ఇది మంత్ర అంటే ఇవి అక్షరాలు కాదు, సాక్షాత్తు బీజ మంత్రాలు. కాబట్టి ఆ యొక్క మంత్రాలను నామస్మరణ చేస్తూ ఉండాలి, దాని మీద భక్తి ఉండాలి. అదేవిధంగా తీర్థము అంటారు. చక్కగా స్వామివారికి అభిషేకం చేశారు, తీర్థం ఇచ్చినప్పుడు తీసుకుంటారు. అది ఉట్టి నీళ్లు అనకూడదు, పవిత్రమైనటువంటి భగవంతుడి యొక్క శివలింగం మించి పడినటువంటి తీర్థం అని నమ్మకం ఉండాలి. అదేవిధంగా గురువుల మీద నమ్మకం ఉండాలి. అటువంటి నమ్మకంతోనే ఈ మహాశివరాత్రి నాడు సనాతనమైన ధర్మంలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన వారు చాలామంది ఉన్నారు. గురవు మనుష్య బుద్ధించ మంత్రేచ అక్షర బుద్ధికాం ప్రతిమా సుశిలా బుద్ధిం కుర్వాణో నరకం వ్రజేతు. అక్కడ ఒక రాయిగా ఉన్నది అనుకుంటే నరకానికి వెళ్తారు. సాక్షాత్తు పరమశివుడు అక్కడ వచ్చి 3 నామాలతో ఆ యొక్క బిల్వపత్రితో పూజించారు అంటే భగవంతుడు వచ్చాడు అని మనసులో అనుకోవాలి. ఈ మంత్రాలు అక్షరాలు కాదు, మంత్రాలు అనుకోవాలి. గురువుగారు ఎవరు అంటే మనలాంటి వారే, ఆయన భోజనం చేస్తాడు, ఆయన పడుకుంటాడు అనుకుంటే సరిపోదు, ఆయన మీద విశ్వాసం ఉండాలి. ఆ విధంగా విశ్వాసంతో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చమ్మ. ఈ మహాశివరాత్రి నాడు మహాశివునికి అభిషేకం చేస్తూ ఉంటారు, పంచామృతాలతో అభిషేకిస్తారు కదండి, దాని విశిష్టతను తెలియచేయండి. మనకి ప్రతి నెల వచ్చేటువంటి అమావాస్య ముందు వచ్చేటువంటి దానిని మాస శివరాత్రి అంటారు. ఈ 11వ మాసం మాఘం అమోఘం అంటారు. ఇటువంటి మహాశివరాత్రి నాడు స్వామివారికి పుట్టమట్టితో ఏదైనా వారి వారి శక్తిని అనుసరించి చక్కగా మట్టిని జల్లించి కాస్త పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, కుంకుమ, విభూది ఇవన్నీ వేసి చక్కగా శివలింగాన్ని తయారు చేసుకోవాలి. అక్కడ మనకు ఎదురుకుండా స్వామివారు ఉన్నారు. ఆ లింగము పరమశివుడు అవుతే కింద ఉన్నటువంటి పానుమట్టం ఎవరు అంటే విష్ణుమూర్తి. శివకేశవులకి అభేద్యమైనటువంటి రూపం. అటువంటి పరమేశ్వరుణ్ణి పూజించాలి అంటే శివరాత్రి నాడు పంచామృతాలతో పూజించాలి. అమృతం అంటే ద్రవము, లిక్విడ్ అనర్థం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. ఆ విధంగా పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే పయస సర్వ సౌఖ్యాన్ని, సర్వ సుఖములు ఇస్తాట. పాలతో అభిషేకం చేస్తే స్వామికి దధ్న ఆరోగ్యం బలం యశః. పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, యశస్సు అంటే కీర్తి అన్నమాట. ఆజ్యేన ఐశ్వర్య వృద్ధిశ్చ. ఆజ్యము అంటే నెయ్యి అని అర్థం. అటువంటి నేతితో స్వామికి అభిషేచనం చేసినట్లయితే ఐశ్వర్యం వస్తుంది. పూర్వకాలంలో ఇప్పుడు చూడండి, కొన్ని ఆవు నెయ్యి 1 కేజీ ఒక చోటేమో షాపుల్లో 500 ఉంటుంది, ఇంకొక స్వీట్ షాపులో 5000 అంటున్నారు కేజీ. అదేమిటి అంటే అన్నీ కెమికల్స్ కలుపుతున్నారు. పూర్వకాలంలో నెయ్యి బాగా త్రాగేవారు. ఘృతేన వర్ధతే బుద్ధి, బుద్ధి వికసించేది.
ఇప్పుడు నెయ్యి తాగితే రోగాలు వస్తున్నాయి. ఘృతేన వర్ధతే రోగై. అవును. ఆ విధంగా కాకుండా చక్కగా మనంతట మనం ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు పాలు తెచ్చుకొని పెరుగుగా తోడేసుకొని చిలికి చక్కగా ఆవు నెయ్యి తయారు చేసుకొని స్వామివారికి అభిషేచనం చేసినట్లయితే ఐశ్వర్యం వస్తుంది. ప్రతి మనిషికి ఏదో ఒక చింత ఉంటుంది. అప్పుడు భగవంతుడి యొక్క చింత ఉండాలి. మనకి భవాది అష్టమూర్తులు అంటారు. అంటే 8వ మాసము కార్తీక మాసం. అప్పుడు కార్తీక మాసంలో మనం అభిషేకం చేయలేదండి. ప్రతి నెల మాస శివరాత్రి నాడు చేయలేకపోతున్నాం ఈ ఉరుకులు పరుకుల హడావుడిలో ఉద్యోగ ధర్మాలలో అంటే కనీసం ఒకరోజు శివరాత్రి నాడు, అందులోనూ మనకి ఆదివారం వచ్చింది. ఆదివారంతో పాటు శ్రవణ నక్షత్రం వచ్చింది. శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి నక్షత్రం, వెంకటేశ్వర స్వామి నక్షత్రం. ఆదివారం నాడు సూర్యుడు ఆరోగ్యం భాస్కరాదిత్యయేత్ అంటారు. అందులోనూ మాఘమాసము శివరాత్రి వచ్చింది. మానవుడికి ఏముంటాయి? సుఖం ఎవరు చెప్పుకోడు, దుఃఖాలు చెప్పుకుంటాడు. కాబట్టి అటువంటి దుఃఖాలన్నీ కూడా తొలగింపజేసేటువంటి శక్తి చక్కగా పంచదారతో అభిషేకం చేసినట్లయితే స్వామి యొక్క అనుగ్రహంతో దుఃఖాలన్నీ తొలగిపోతాయిటండి. ఆరోగ్యం భాస్కరాదిత్యయేత్ అంటారు. మన యొక్క దేశం భారతదేశం. సంస్కృతంలో ఒక అక్షరానికి ఒక అర్థం ఉంటుంది. ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రం అంటే గెలాక్సీ అన్నమాట. భా అంటే ప్రకాశించేటువంటిది. మీరు చూడండి, మనం కార్యక్రమం ప్రారంభం చేసేటప్పుడు దీపారాధన చేసి మొదలుపెట్టారు. మనది భక్తి భాస్కర ఛానల్. అందువల్ల ఈ యొక్క మానవాళ్ళందరికీ కూడా భక్తి కావాలి, యుక్తి ఉండాలి. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈ యొక్క శివరాత్రి నాడు పంచామృతాలతో స్వామికి అభిషేచనం చేసేటప్పుడు నేతితో అభిషేకం చేసినట్లయితే ఐశ్వర్యం వస్తుంది. దుఃఖాలు పోవాలి అంటే పంచదార నీరు కలిపి అభిషేకం చెయ్యాలి. తేజోవృద్ధిశ్చ మధున, తేజస్సు కలగాలి. అంటే మాటలు ఎలా ఉండాలట? ఎంతటి క్రూరుడైనా సరే మన మాటలతో వాడి యొక్క హృదయం కరగాలి. అందుకనే చిన్న పిల్లలకి తేనె పెడతారు నామకరణ ఆ సమయంలో. అమృతవాగ్ భవ, సత్యవాగ్ భవ, మధురవాగ్ భవ. సత్యమే మాట్లాడు నాయన. నీ మాటలు ఎలా ఉండాలంటే అమృతంగా ఉండాలి. సత్యవాగ్ భవ, అమృతవాగ్ భవ, మధురవాగ్ భవ అంటారు. కొంతమంది చూడండి మాటలతో మాట్లాడుతూ ఉంటే అది పాటలా అన్నట్టుగా ఇంపు సొంపు టెంపో పెంచుతుంది, వినసొంపుగా ఉంటుంది. మన కష్టాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి పంచామృతాలతో ఈ యొక్క మహాశివరాత్రి నాడు మట్టితో శివలింగాన్ని తయారు చేసుకొని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, భర్త లేకపోయినా భార్య లేకపోయినా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే ఒక పరమేశ్వరుడు యొక్క పాదాల ముందు తల వంచామా ఇంకా ఎవరి దగ్గర తల వంచవలసిన పని లేదమ్మా. గురువుగారు, ఈ అభిషేకం తర్వాత మనం శివలింగానికి బిల్వదళాలను సమర్పిస్తాం. లింగం పైన బిల్వదళాలను ఉంచుతాం కదా, ఆ బిల్వదళాల విశిష్టతను తెలియచేయండి. ఐశ్వర్యం ఈశ్వరాధిత్యయేత్ అన్నారు. చిటుకుడి విభూతి శివలింగం మీద వేస్తే నిన్ను సేవించిన కల్గు మానవులకున్, నిన్ను సేవించిన కల్గు మానవులకున్ వీటి వధూటి ఘటి ఘనచేటి శకటి గంధే భవాటి పటి నటి హారి సువర్ణపేటి మకుటి ప్రచ్ఛోటికా పేటికల్ కనదాంనాయల సత్తురంగ శివలింగ నీలకంఠేశ్వర. చిటికుడు విభూతి వేస్తే ఇటువంటి ఆభరణాలు, 2 కాళ్ళ జంతువులు అనగా గుర్రాలు, 4 కాళ్ళు జంతువులు అంటే వాహనాలు అంటే ఏనుగులు అన్నమాట. రథాలు, గుర్రాలు, ఏనుగులు, ఐశ్వర్యం, సువర్ణపేటి ఆభరణాలు కూడా ఇస్తాటండి. కానీ భక్తి కావాలి. ఆ విధంగా భక్తి కావాలి అంటే ఈ యొక్క మహాశివరాత్రి నాడు బిల్వపత్రితో పూజించాలి. బిల్వాన్ని శ్రీఫలము శ్రీపత్రై అంటారు. అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ యొక్క బిల్వ వృక్షంలో ఉన్నారు. కాబట్టే అష్టోత్తర శతనామంలో, లక్ష్మీ అష్టోత్తర శతనామంలో బిల్వ నిలయాయై నమః అన్నారు. కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడ ఉండాలి అని మహాభారతంలో అనుశాసన పర్వతంలో 33 కోట్ల దేవతలు గోవులో ఉన్నారట. 33 కోట్ల దేవతలు గోవులో ఉంటే నేను ఉంటాను అందిట గోదేవి దగ్గరికి వెళ్ళి. లక్ష్మీదేవి నువ్వు ఉండవు, ఒక చోట ఉంటావు, ఒక చోట ఉంటావు, ఇవాళ ఉంటావు రేపు ఉండవు, చంచలాయే నమః చపలాయే నమః అంట. అట్లా కాదు, నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను అంటే నా గోమయంలో ఉండు అన్నారు. పూర్వం చూడండి, 1 ఎకరం పొలం ఉన్నా 10 మంది సంతానం ఉండేవారు. ఇప్పుడు 1 ముద్దు 2 హద్దు 3 వద్దు అని పిల్లల్ని అంటున్నారు. మా గురువు గారిని అడిగా,
ఏమండి ఇదివరకు 10 మంది సంతానం అండి, అందరినీ చక్కగా పెంచారు, ఇప్పుడు ఈ ఒక్క పిల్లవాడితో మేము కష్టపడుతున్నామండి, మేము వాడిని భరించలేకపోతున్నాం అంటే మా గురువుగారు ఏమన్నారంటే ఆ 10 మంది తెలివితేటలు వీడిలోనే ఉన్నాయిరా అన్నారు. అంటే ఇక్కడ మన ఉద్దేశం, పూర్వం గోసంపద ఎక్కువ ఉండేది, గోమయంతో చక్కగా ఈ అభిషేచనం చేసేటప్పుడు లక్ష్మీవంతంగా ఉండటానికి గోమయంతో అలకాలి. 33 కోట్ల దేవతలు వస్తారు. ఓకే. అదేవిధంగా 3 రూపాలతో బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి ఈ బిల్వదళము, బిల్వ నిలయాయై నమః అన్నాం కాబట్టి లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి అటువంటి లక్ష్మీదేవిని అక్కడ స్వామివారి యొక్క పాదాల చెంతన ఉంచినట్లయితే ఇటువంటి ఐశ్వర్యం అంతా కూడా ఇస్తారు. ఒకసారి ఆదిత్యాది నవగ్రహాలలో ఈ కాలంలో గ్రహాలు పట్టుకుంటున్నాయి, ఆ గ్రహ బాధ తొలగాలి అంటే ఏమి చేయాలి? ఈ యొక్క శనైశ్చరుడు, శని ఈశ్వరుడు అంటారు చాలామంది వాడుకలో, పూర్వం శనైశ్చర అనేవారు. శనైహి చరతి ఇతి శనైశ్చర అంటే శనివారాన్ని, సాటర్డేని మందవారం అంటారు. అంటే 2.5 సంవత్సరాలు 12 గడులలో ఒక్కొక్క చోట ఉంటారు, లాంగ్ పీరియడ్ అనమాట. అందువల్ల మందవారం, స్థిరవారం ఒకచోటే ఉంటారు ఆయన అని అర్థం అనమాట. అటువంటి శనేశ్వరుడు మనని 7.5 అంటారు కదా, నిన్ను 7.5 సంవత్సరాలు పట్టుకుంటున్నాడయ్యా కాబట్టి శివాభిషేకం చెయ్యి అంటూ ఉంటారు. అలాగా పరమశివున్నే పట్టుకోవడానికి వెళ్ళాడు. ఆ కాలంలో ఏంటంటే స్వామి నేను రేపు వస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నారు. తప్పకుండా నాయన అన్నారు. మర్నాడు పొద్దున పూట శివలోకానికి వెళ్ళారు, కైలాస పర్వతానికి వెళ్ళారు శనైశ్వరుడు. 9 గ్రహాలలో 7వ గ్రహం శనైశ్వరుడు వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు లేడు, పార్వతీ అమ్మవారు ఒక్కరే ఉన్నట్ట. సాయంకాలం 4:30, 5 దాటిందో లేదో ఈ మారేడు బిల్వ వృక్షంలో అంచి పరమశివుడు పక్కకు వచ్చాడు. అంటే పరమశివుడు కూడా చెట్టు తొర్రలో దాక్కున్నారు, శని బాధ తట్టుకోలేక అంటారు, తెలియక చాలామంది అంటారు. ఆ ఉద్దేశం ఏమిటి అంటే ఈ యొక్క చెట్టులోంచి పరమేశ్వరుడు ఎప్పుడైతే బయటికి వచ్చారో ఆయన వెంటనే శనైశ్వరుడు వచ్చాడు. స్వామి మీరు ఎక్కడో కైలాస లోకంలో ఉండేవారు, ఈ భూలోకంలో మారేడు చెట్టు తొర్రలో ఉన్నారు అంటే, అవునైనా జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు, జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరు. మనకి బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి. ఆ విధంగా భవిష్యత్తులో నా పిల్లలకి 7.5 7.5 సంవత్సరాలు నువ్వు పట్టుకుంటావు కాబట్టి ఈ బిల్వ వృక్షంలో నేను ఉన్నాను కాబట్టి ఈ బిల్వదళంతో నన్ను పూజించినట్లయితే 7.5 సంవత్సరాలు శని బాధ లేకుండా ఉండాలి అన్నారు. కాబట్టి ఇక్కడ బిల్వదళాలని పూజిస్తే ఐశ్వర్యము వస్తుంది, నవగ్రహాలలో శని బాధ కూడా తొలగుతుంది అన్నారు. పరమేశ్వరుడికి తెల్లని అక్షతలతో పూజిస్తారు, పసుపు అక్షతలతో విష్ణుమూర్తిని పూజిస్తారు. అమ్మవారిని అదేవిధంగా వినాయకుడికి ఎరుపు అక్షతలతో పూజిస్తారు, ఎర్రని అక్షతలతో పూజిస్తారు. శివునికి అక్షింతలు తెల్లటి అక్షింతలతో పూజిస్తారు. అవునమ్మా, అంటే అక్షింతలు అనకూడదు, అక్షతలు అనాలి. అక్షతలు, అక్షింతలు అంటే ఆ బియ్యం విరిగిపోతాయిట. అలా కాకుండా చక్కగా కొంచెం బియ్యం తీసుకొని ఒక పాత్రలో పెట్టుకొని కాస్త శుద్ధమైన గంగ వేసి కొంచెం అటు ఇటు అని ఆ వడగట్టేసామనుకోండి, అప్పుడు ఆ బియ్యం ముక్కలు కాకుండా ఉంటుంది. అటువంటి తెల్లని అక్షతలతో శ్వేతాక్షతాన్ శుభకరాన్ అక్షైశ్వర్యదాయక సంగృహాను సుర ఆరాధ్య రక్షమాం పరమేశ్వర. అష్ట ఐశ్వర్యములు కూడా వస్తాయిట తెల్లని అక్షతలు. ఏమండి మేము భాగ్యనగర పట్టణంలో ఉన్నాం, మాకు బిల్వదళాలు దొరకట్లేదు, మరి బిల్వదళాలతో పూజించలేకపోతే ఇంకా దేవుడు మమ్మల్ని కరుణించడా, బిల్వదళాలు మాకు కనబడట్లేదు అంటే ఓ పని చేయవయ్యా, తెల్లని అక్షతలతో అయినా నువ్వు పూజించవయ్యా, అష్ట ఐశ్వర్యాలు కూడా వస్తాయి. నీకు ఇంకా ఒక మాట చెబుతాను అన్నారు ఒక గురువు గారు. ఏమిటి అంటే ముక్తి శ్వేత అక్షైతై అపి శత్రునాశస్థిలాక్షతై. శత్రువులని తొలగింప చేయాలి అంటే, దోషాన్ని తొలగింప చేసుకోవాలి అంటే, అసలు మనకి శత్రువులు లేరు అనుకోవాలి అంటే, అంత స్థానానికి రావాలి అంటే నువ్వులతో కూడా పూజించమన్నారు. అందుకనే మనకి గోకర్ణం ఉన్నది కదండి, మురుడేశ్వరం అంటారు. రావణాసురుడు ఆ శివలింగాన్ని పైకెత్తాడు, ఎత్తలేకపోయాడు. అక్కడ నవధాన్యాలతో పూజిస్తూ ఉంటారు, దాంతోపాటు నువ్వులతో పూజిస్తూ ఉంటారు. కనుక బిల్వదళాలు, తెల్లని అక్షతలు, అదేవిధంగా నల్లని నువ్వులతో అయినా పూజించవచ్చు.
చీఫ్ కాస్త చీపు చేసేస్తున్నాం. దాని మీద భక్తి ఉందనుకోండి, మనకి ఎంత కష్టమైనా ఇష్టంతో చేస్తే చాలు. అలాగా స్వామి అనుగ్రహాన్ని పొందటానికి ఈ శివరాత్రి నాడు వారి వారి శక్తిని అనుసరించి తెల్లని బియ్యమైన నల్ల నువ్వులైన బిల్వదళాలతో అయినా స్వామిని పూజించవచ్చు. మన స్తోమతను బట్టి వారి వారి శక్తిని అనుసరించి తప్పకుండా చేస్తే ఆయన దయాళుడు, బోళాశంకరుడు అనమాట. తప్పకుండా చేయొచ్చమ్మా. గురువుగారు, కొన్ని దేవాలయాలలో పంచముఖ శివలింగాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ పంచముఖాల విశిష్టతను గురించి తెలియచేయండి. పూర్వం పరమేశ్వరుడు యొక్క ముఖాలు ఎన్ని అంటే 5 ముఖాలండి. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటువంటి 5 ముఖాలు ఉన్నాయి. అలాగే బ్రహ్మగారికి కూడా 5 ముఖాలు ఉన్నాయి. ఆయనకి అహంకారం వచ్చినప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మగారి యొక్క 5 ముఖాలలో ఊర్ధ్వముఖాన్ని తుంచేశారు. మీరు పశుపతినాథ్ దేవాలయం అని నేపాల్లో ఉంది. అక్కడ 5 ముఖాలు ఉంటాయిట. అదేవిధంగా స్వామిని పూజించాలంటే 4 వేదాలతో పూజించాలి. అప్పటి నుంచే బ్రహ్మగారు 4 ముఖాలతో ఋగ్వేదంతో దేవతని పిలవాలి, యజుర్వేదంతో అక్కడ కార్యక్రమం చేయాలి. సామవేదం అంటే సంగీతం కాబట్టి సంగీతంతో స్వామిని కీర్తించి భావించి స్మరిస్తే అనుగ్రహాన్ని పొందుతారు. అధర్వణ వేదం ఏమిటి అంటే యంత్రాలకు సంబంధమైంది కాబట్టి ఆ శివలింగం కింద యంత్రం పెడతారు. ఆ విధంగా స్వామిని 4 వేదాలతో పూజిస్తూ ఉంటారు. దానిలో సామవేదం చాలా విశేషమైనదమ్మా. ఇక గురువు గారు, సాక్షాత్తు ఆ పరమశివుడి లింగోద్భవ ఘట్టాన్ని వివరించండి. ప్రాతర్లింగముమాపతే రహరహ సందర్శన స్వర్గదం మధ్యాహ్నే హయమేధతుల్య ఫలదం సాయంతనే మోక్షదం భానోః అస్తమయే ప్రదోష సమయే పంచాక్షరారాధనం. మహాశివరాత్రి నాడు మనం వైదికంగా ఏం చేయాలి అనగా, ప్రాతకాలంలో బిఫోర్ సన్ రైజ్, సూర్యుడు ఉదయించకముందే 4ంటికి నిద్ర లేచి స్నానం చేయాలి. దానిని దేవతా స్నానము అంటారు. 4:30, 5 ఆ ప్రాంతంలో లేచి చక్కగా దేవుడికి దండం పెట్టుకొని స్నానం చేసినట్లయితే దానిని ఋషి స్నానము అంటారు. 5 నుంచి 5:30 తప్పితే 6 లోపు స్నానం చేస్తే మనుష్య స్నానము అంటారు. 365 రోజులు ఉదయము 5:30, 6 లోపే స్నానం చేయాలి. ఈ ఉరుకులు పరుకులుగా ఉన్నటువంటి ఉద్యోగ ధర్మాలలో పగలేమో పడుకుంటున్నారు, రాత్రిపూట ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటి వారు 6 తర్వాత స్నానం చేస్తున్నారు. దానిని రాక్షస స్నానము అంటారు. అయితే ఉద్యోగ ధర్మాలలో కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. కాబట్టి 30 రోజులలో ఒక మాస శివరాత్రి నాడు, ఒక ఏకాదశి నాడు, ఒక పౌర్ణమి నాడు, అంతగా ఇందుకు సంవత్సరానికి ఒక రోజు మహాశివరాత్రి నాడు చక్కగా ప్రాతకాలంలోనే 4 ఆ ప్రాంతంలో స్నానం చేసినట్లయితే మన యొక్క మనస్సు దేవతా సంబంధమైన హృదయం కలుగుతుంది. దాని తర్వాత దేవాలయానికి మనం వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రాతర్లింగముమాపతే రహరహ సందర్శన స్వర్గదం. ఉదయం పూట దేవాలయానికి వెళితే నరకలోకము నుంచి ఉత్తీర్ణత కలిగి స్వర్గలోకానికి వెళ్తాం. మధ్యాహ్నే హయమేధతుల్య ఫలదం. మధ్యాహ్నం పూట శివాలయానికి వెళ్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. సాయంతనే మోక్షదం. సాయంత్రం పూట దేవాలయానికి వెళ్తే మోక్షం కలుగుతుంది. భానోః అస్తమయే ప్రదోష సమయే పంచాక్షరారాధనం. పంచాక్షరం అంటే నమశివాయ అనేటువంటి శివ పంచాక్షరాన్ని సూర్యుడు అస్తమించిన తర్వాత ఎర్రగా మబ్బు ఉంటుంది, అప్పుడు నక్షత్రాలు రావు, దానిని ప్రదోష సమయం అంటారు. అప్పుడు మనం వెళ్ళామా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 ఫలితాలు వస్తాయి. కాబట్టి దేవాలయానికి వెళ్ళే సమయంలో సాయంకాలం పూట వెళ్తే ఉద్యోగ ధర్మాల్లో కుదిరినా కుదరకపోయినా వెళ్ళవచ్చు. ఈ మహాశివరాత్రి అర్ధరాత్రి పూట 12 గంటలకు పరమేశ్వరుడు ఆవిర్భవించారు. పూర్వం మా తాతగారు చెప్పారు, మా నాన్నగారు చెప్పారు, నేను చెప్పుకుంటున్నా. ఇప్పుడు వచ్చే పిల్లలు వాట్, వై, వేర్, ఎప్పుడు, ఎక్కడ, ఎలా నాకు సవిస్తారంగా చెప్పండి అన్నారు. తప్పకుండానైనా మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడు అరుణాచలంలో ఒక దీపస్తంభంలాగా ఆయన ఆవిర్భవించారన్నమాట.
అటువంటి ఆ దీపస్తంభము ఒక్కొక్క యుగాన్ని బట్టి ఆ యొక్క పర్వతము ఒకసారి కృతయుగంలో ఎర్రగా ఉన్నటువంటి అగ్నిస్తంభంలాగా ఉంటుంది, దీపస్తంభంలాగా. ఓకే. ఒక యుగంలో రత్నాలతో పొదగబడినటువంటి ఆ యొక్క పర్వతంగా కనబడుతుంది. ద్వాపర యుగంలో బంగారపు వర్ణముతో బంగారపు ఛాయతో ఆ కొండ మనకి కనబడుతూ ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు భాస్కర ఆ స్వామివారుగా ఉంటారు. భాస్కరుడు అంటే సూర్యుడు అని. అంటే బయటికి కనపడకపోయినా అంతస్థంగా మనలో ఉన్న జీవాత్మ ఒక చిన్న బొటనవేలంత పరిమాణంలో ఉంటుంది. ఈ యొక్క జీవాత్మ మిలుకు మిలుకు అంటూ. అది ఎట్లా అంటే నాభి నుంచి 12 అంగుళాల పైన నీవా రశూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ అని వేదమంత్రం చెబుతోంది అనమాట. అంతే ఇంత బొటనవేలంత పరిమాణంలో ఉన్న జ్యోతి ఇంత శరీరాన్ని నడిపిస్తూ ఉందన్నమాట. ఆ విధంగా పర్వత రూపంలో పెద్దగా ఉన్నారు, సూక్ష్మ రూపంలో లోపల దేవాలయంలో అరుణాచల స్వామి వారు మందిరంలో విగ్రహ రూపంలో శివలింగంగా ఉన్నారన్నమాట. ఇప్పుడు నేను గొప్ప అనుకున్నారు ఒకసారి బ్రహ్మగారు, ఈ పక్కనేమో విష్ణుమూర్తి. ఇక్కడ మనకి మార్గశిర మాసంలో పుష్యమాసం మధ్యలో మనం ధనస్సు సంక్రమణం అంటాం. అప్పుడు చక్కగా ముగ్గులు పెడతారు, సంక్రాంతి నాడు గంగిరెద్దులకి పూజిస్తూ ఉంటారు కదా. ఆ సన్నివేశంలో పరమేశ్వరుడి యొక్క ముక్కోటి వస్తుంది, దానిని శివ ముక్కోటి అంటారు. అలాగే తొలి ఏకాదశి అని ఆషాఢ మాసంలో అన్నట్టుగా ముక్కోటి ఏకాదశి అని ఉత్తర ద్వార దర్శనం మనం తిరుమల, అదేవిధంగా వైష్ణవ క్షేత్రాలలో మనం చూస్తూ ఉంటాం. ఆ మాసాలలో శివ ముక్కోటి, విష్ణు ముక్కోటి అని 2 వస్తాయన్నమాట. విష్ణు ముక్కోటి వచ్చిన తర్వాత శివ ముక్కోటి రావాలి. రేపు అధిక మాసం వస్తోంది, దాని వలన ఒకటే నెలలో 2 సార్లు వచ్చింది. ఏమండి ఈ నెల ఆ నెల అనేటువంటిది అక్కర్లేదయ్యా, శివ ముక్కోటి అనేది విష్ణు ముక్కోటికి ముందు రావాలి అన్నారు. అట్లాగే ఇక్కడ కూడా పరమేశ్వరుడు ఆ యొక్క శివ ముక్కోటి నాడు అంటే ఆర్ద్రా నక్షత్రంలో స్వామివారు దీపస్తంభంగా ఉన్నారు. బ్రహ్మగారు విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఆది అంతం తెలుసుకోవాలనుకున్నారు. మనకి వరాహ రూపం 2 రకాలుగా విష్ణుమూర్తి ఆవిర్భవించారు. ఒకసారి హిరణ్యాక్షుణ్ణి సంహారం చేసి భూమాతను పైకి లేపారు, కక్షలో ప్రవేశపెట్టారు. అది యజ్ఞవరాహ రూపము అంటారు. ఇక్కడ శ్వేతవరాహ రూపం అని ఉన్నది. అందుకనే మనం చూడండి సంకల్పంలో శ్వేతవరాహ కల్పే జంబూద్వీపే అంటాం. అలాగా శ్వేతవరాహ కల్పం అంటే ఈ యొక్క స్వామివారు దీపస్తంభంగా ఉన్నప్పుడు విష్ణుమూర్తి తెల్లని వరాహ రూపంతో తవ్వుకుంటూ ఆ కోరలతో తవ్వుకుంటూ ఆది మొదలు ఎక్కడ ఉన్నది అన్న ఉద్దేశంతో కిందకి వెళ్ళారట. బ్రహ్మగారేమో హంస రూపంలో పైకి వెళ్ళారు. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సత్యమే చెప్పేటువంటి వారు విష్ణుమూర్తి. ఎంత కిందకి వెళ్ళినా నాకు కనబడలేదు అని సత్యం ఒప్పుకున్నారు. బ్రహ్మగారు కాస్తంత ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటి ఆ టాకుటాకు అంజుల హట్టింపక హట్టవ్వక ఎస్కేపు అయ్యి తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి అని ఈ కాలంలో కొంచెం మాధుర్యంగా ఇంగ్లీష్లో కూడా చెబితే కానీ ఒక అర్థం కాదనమాట. ఏదో ఒక రకంగా ఆ సమయానికి నేను వెళ్ళొచ్చాను, చూశాను, నాకు సాక్ష్యం కూడా ఒక ఆవు ఉన్నది, అదేవిధంగా మొగలి పువ్వు ఉన్నది అని చెప్పారు. అప్పుడు పరమేశ్వరుడు మధ్యలోకి వచ్చారు, అదే శివరాత్రి అన్నారు. అంటే మార్గశిర మాసం పుష్యమాసం ఆ ప్రాంతానికి ఈ శివరాత్రికి 30-40 రోజుల ముందు మనకి శివముక్కోటి వచ్చింది. అప్పుడు దీపస్తంభంగా వచ్చారు స్వామి. అప్పటి నుంచి ఈ యొక్క శివరాత్రి వరకు కిందకేమో శ్వేతవరాహ రూపంలో విష్ణుమూర్తి వెళ్ళారు, పైకేమో హంస రూపంలో వెళ్ళారు బ్రహ్మగారు. ఈ యొక్క శివరాత్రి నాడు అర్ధరాత్రి పూట 12ంటికి స్వామివారు ఆవిర్భవించారు. అటువంటి అరుణాచల స్వామి వారిని ప్రతిరోజు కూడా పూజ చేయలేకపోయినా ఈ మహాశివరాత్రి, మహా అంటే గొప్ప అని అర్థం. అందువల్ల 11 నెలలలో చివరి మాసం కాబట్టి శివ శంభు పినాకి గిరీశ హర స్థాను భర్గ భైరవ సదాశివ కపాల ఈశ్వర. కార్తీక మాసంలో అభిషేకం చేయకపోయినా, ప్రతి నెల మాస శివరాత్రి అభిషేకం చేయకపోయినా ఈ మహాశివరాత్రి నాడు చేస్తే 11 నెలల ఫలితం వస్తుంది. కాబట్టి ఉద్యోగ ధర్మాల్లో కుదిరినా కుదరకపోయినా, పొద్దునైనా మధ్యాహ్నమైనా సాయంత్రమైనా అంతకన్నా ఎక్కువ ఫలితం రావాలి అంటే దేవాలయానికి ప్రదోష సమయంలో వెళ్ళాలి.
ఈ యొక్క శివరాత్రి నాడు అష్టలింగాలతో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కూడా వస్తాయని మనకి చెప్పారమ్మా. గురువుగారు, మహాన్యాసార్థం అనేది పరమశివుని పూజలో భాగంగా పఠించే శక్తివంతమైన వేదమంత్రాల సముదాయం కదా, దాని గురించి వివరించండి. మహాన్యాసము, మహా అంటే గొప్పగా, న్యాసము అంటే ఉంచుట అని అర్థం. మన యొక్క శరీరమే, దేహమే దేవాలయము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. అనగా ఈ యొక్క దేవాలయమే, శరీరమే దేవాలయం. లోపల ఉన్న జీవాత్మే పరమాత్మగా అనుకోవయ్యా. అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యము, అనగా నిన్న పూజించిన పువ్వులు ఈరోజు పొద్దునే తీసేయాలి, దాన్ని నిర్మాల్యం అంటారు. మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేది నిర్మాల్యం, తీసేస్తే జ్ఞానం వస్తుంది. అంటే వెలుతురు ఎప్పుడు వస్తుంది? చీకటి వెళితే సూర్యుడు యొక్క అనుగ్రహంతో వెలుతురు వస్తుంది. అందువల్ల ఆ చీకటి ఎంతసేపు అనగా సూర్యుడు వచ్చేంత వరకు. అలాగా మనలో ఉన్న అజ్ఞానాన్ని తీయాలి అంటే స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే మామూలుగా వెళ్ళకూడదు. ప్రతి వృత్తికి ఒక డ్రెస్ కోడ్ ఎలా అయితే ఉంటుందో, ఈ యొక్క దేహము పరమాత్మగా భావన చేయాలి. మహాన్యాసము అంటారు. స్వామివారికి 5 ముఖాలు, అంగముఖాలు ఉంటాయి. ఓం నమో భగవతే రుద్రాయ, ఈ 10 అక్షరాలు. ఈ 10 అక్షరాలు 10 దిక్కులు. ఆ దిక్కులు మనలో ఎక్కడ ఉన్నారు అనేటువంటి చెప్పేదాన్ని 10 దిక్కులను దశ అంగరౌద్రీకరణ అంటారు. కృష్ణ భగవాన్ని పూజించేటప్పుడు లలాట ఫలకే అంటారు. ఆ నుదురు చాలా బాగుంటుంది. ఆ ప్రాంతంలో ఇంద్రుడు ఉంటాడు అని చెబుతారు. ఈ యొక్క నేత్రములలో అగ్నిహోత్రుడు ఉన్నారు. కౌశికుడు అనేటువంటి ఒక ఋషిగారు తపస్సు చేస్తుంటే, కౌశికుడు, ఇది మహాభారతంలో ఉన్న కథ, పైనుంచి ఒక కొంగ రెట్ట వేసింది. ఇలా చూడంగానే కంటి చూపుతో చంపేస్తాను అని మనకి సినిమా డైలాగులు కూడా ఉంటాయి. వాళ్ళందరూ కూడా రామాయణ భారత భాగవతాలు చదివితేనే ఇటువంటి రైటర్గా అవుతారనమాట. పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ విధంగా కంటిలో అగ్నిహోత్రుడు ఉంటారనమాట. ఈ 10 దిక్కుల్లో ఉన్న దేవతలు మనలో ఉన్నారు కాబట్టి దాన్ని చైతన్యపరచుకోవాలి. షోడశ అంగరౌద్రీకరణ. షోడశ అంటే 16 అచ్చులు. అ ఆ ఇ ఈ ఉ ఊ అరు అరు అలు అలు ఏ ఐ ఓ ఔ అం అహ. ఈ 16 అక్షరాలు కూడా ఆ మంత్రముల యొక్క దేవతలు మనలో ఉంటారు. మనం ఉదయం 5:30, 6ంటికి చక్కగా యాక్టివ్గా ఉన్నాం. సాయంత్రం 6ంటికి ఈ యొక్క తోటకూర చెట్టు ఎలా అయితే వంగిపోతుందో మనకి శక్తి తగ్గిపోతుంది. అలా కాకుండా నిత్యనూతనంగా, ధైర్యవంతంగా, తేజోవంతంగా ఉండాలి అంటే ఈ మహాన్యాసం అంతా చెప్పుకోవాలట. ఈ మహాన్యాసంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఏమిటి అంటే, ఈ కాలంలో పొలిమేర అనేది హైదరాబాదులో లేదు, ఆ సూపర్ మార్కెట్లో వచ్చినాయి. అంటే ఒక ఊరికి ఇంకొక ఊరికి మధ్యలో దాన్ని పొలిమేర అంటారు. ఇక్కడి నుంచి అటు వెళ్ళినప్పుడు ఆ భూతాలు కొన్ని ఉంటాయిటండి. భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని అని ఇటువంటి దుష్ట శక్తులు ఉంటాయి. మంగళవారము ఆదివారం నాడు తలంటి పోసుకోకూడదు. ఒకవేళ పోసుకున్నాం, ఎర్రని వస్త్రాలు కట్టుకోకూడదు. కట్టుకున్నాం, మధ్యాహ్నం 12ంటికి పొలిమేర దాటకూడదు. అందుకనే చూడండి, పూర్వం ఎంత ఉన్నా, తక్కువ సంపాదించినా తృప్తిగా ఉన్నారు. ఇంట్లోకి వస్తున్నారంటే కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. పూర్వం బయటే కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవారు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తుంటే మనతో పాటు భూత ప్రేత పిశాచాలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి నెల ఒక అభిషేకం చేయాలి. ఈ మహాశివరాత్రి నాడు ఈ మహాన్యాసం చెప్పుకున్నట్లయితే అటువంటి దోషాలు తొలగిపోతాయి. ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. దేవతల యొక్క శక్తి తగ్గిపోయింది, రాక్షసుల యొక్క శక్తి పెరుగుతోంది. వాళ్ళకి టైం, ప్రతి వాళ్ళకి ఒక టైం ఉంటుంది కదా. అలాగా ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నారు దేవతలు. సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి యుద్ధం ఆగిపోయింది అనుకున్నారు. పగలపూటంతా యుద్ధం చేసేవాళ్ళు. సూర్యుడు అస్తమించాడంటే యుద్ధం ఉండేది కాదు, అది ధర్మయుద్ధం అంటారు. అప్పుడు మనలో శక్తి తగ్గిందని బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే, రేపు పొద్దున పూట నేను చెప్పిన మంత్రం చదువుకొని వెళ్ళండి, మీకు యుద్ధంలో జయిస్తారు అన్నారు. మనకి యుద్ధాలు ఎన్నున్నాయి, కత్తులు కటార్లు గదలు అక్కల్లా. మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్తో కూడా చాలా ప్రియంగా ఉండాలి. మాట కూడా కత్తి లాంటిది. పద్మవ్యూహం ట్రాఫిక్లో సేఫ్గా వెళ్ళాలి, గమ్యస్థానానికి సేఫ్గా రావాలి. కొన్ని బాధలు బయటికి చెప్పుకోలేము, మనసులోనే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి స్వయంపాకంగా. అటువంటి బాధలన్నీ తొలగాలి అంటే, శివుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ మహాన్యాసంలో
తన్మే మనః శివ సంకల్పమస్తు. నా యొక్క హృదయంలో పరమశివుడు ఉన్నాడు అంటే చాలటండి. ఆ విధంగా నమకం చమకం చేయవ పురుష సూక్తం చ యద్విదు. పరమశివుడికి అభిషేచనం చేయాలి అంటే మహన్యాసం చెప్పుకోవాలి. నమక చమకాలతో పూజించినట్లయితే పురుష సూక్తంతో స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. మనకి బంగారం బీరువాలో మధ్యలో ఒక పక్కన ఎలా అయితే పెట్టుకుంటామో యజుర్వేదంలో 82 పన్నాలు ఉన్నాయి. దానిలో మధ్యలో 40 నుంచి 42 లోపు ఈ యొక్క పరమేశ్వరుని పూజించే నమ్మకం ఉన్నది. ఒక త్రాసు పెట్టుకున్నాం కాట, వేదం మొత్తం ఒక పక్కన పెట్టండి, స్వామికి అభిషేకం చేసే నమ్మకం ఏదైతే ఉందో ఈ పక్కన పెట్టండి, రెండూ సమానం. ఇప్పుడు ఈ యొక్క వేదాలన్నీ పక్కన పెట్టి ఈ నమ్మకంలో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక పక్కన పెట్టి నమ్మకం మొత్తం పెట్టుకుంటే రెండూ సమానం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ అంటూ నమ్మకం చెబుతారు. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యః నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. చూసారా, నమ శివాయ చ. ఈ 5 అక్షరాలు కూడా మనం బీరువాలో మధ్యలో డబ్బులు పెట్టినట్టుగా ఈ యొక్క 42 40 అంటే 82 ఈ మధ్యలో ఈ యొక్క నమ్మకంలో మధ్యలో నమశివాయ అంది. అటువంటి నమశివాయ అనే నామంతో భగవంతుని పూజించినట్లయితే నవగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహాలు ఎన్నండి? 9 గ్రహాలు. ఇప్పుడు మా పిల్లలకి ట్యూషన్కి వెళ్తే టీచర్ గారు ఏమంటున్నారంటే 8 గ్రహాలే అంటున్నారు. అంటే వాళ్ళు ఫ్లూటో ఏదో తీసేశారని వాళ్ళు కావాలంటే పెట్టుకుంటారు, లేకపోతే తీసేస్తారు. గ్రహాలు ఎన్ని అంటే ఒకటే గ్రహం అన్నమాట. పూర్వం మీ నాన్నగారు ఒక్కరే, తర్వాత మీ అమ్మగారు, మీరు, మీ పిల్లలు భవిష్యత్తులో ఎలా అయితే వస్తారో పరమశివుడే. పార్వతీ పరమేశ్వరులు పక్కపక్కన ఉన్నారు. పరమశివుడు చెబుతున్నారు పార్వతీ అమ్మవారికి, అహమేవ అరుణః త్వం చంద్రమా. ఓ పార్వతి, నేను సూర్యుడిని, నీవు చంద్రుడివి అన్నారు. సూర్యుని యొక్క కుమారుడు శని, చంద్రుని యొక్క కుమారుడు బుధుడు. రాహుకేతువులు అమృతాన్ని స్వీకరించారు. దేవతలకి గురువు గారు బృహస్పతి, రాక్షసుల యొక్క గురువు గారు శుక్రాచార్యులు. అలాగే మంగళవారానికి అధిపతి కుజుడు. కుహు అంటే భూమి, జా అంటే పుట్టడం. కుజుడు యొక్క డిగ్రీస్ బాగుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా చేస్తారు. అన్నదమ్ముల యొక్క వారి యొక్క ప్రేమను బాగా పొందుతారు. ఆ విధంగా మొత్తం 9 గ్రహాలు అయినాయి. ఈ 9 గ్రహాలు కాశీకి వెళ్ళి స్వామివారి యొక్క పాదాలను పట్టుకున్నారు. అక్కడ శివలింగాలను ప్రతిష్టాపన చేశారు. ఇప్పటికీ కాశీ క్షేత్రంలో దశ అశ్వమేధ ఘాట్ దగ్గర బృహస్పతి జూపిటర్ దేవాలయం ఉంది. బృహస్పతి లింగం అన్నమాట. అలాగే శుక్రలింగం, శనేశ్వర లింగం అన్నారు. కాబట్టి శనివారం నాడు సాయంకాలం పూట స్వామివారి దగ్గరికి వెళ్ళినట్లయితే మిగతా వారం రోజులు పూజ చేయకపోయినా కనీసం శివరాత్రి నాడైనా స్వామి యొక్క పూజించేటప్పుడు దేవతలు, ఋషులు అందరూ వరుస క్రమంలో ఉంటారటండి. మనకి పార్లమెంటు సభ కానీ శాసనసభ కానీ జరుగుతూ ఉంటే ఆ సమయంలో అందరూ వస్తారు మినిస్టర్లు. వెంటనే మనకి అనుకున్న పని పూర్తయిపోతుంది. అట్లాగే సాయంకాలం పూట స్వామికి నమస్కారం చేస్తూ శివహస్తంబున పార్వతీకరము, శివహస్తంబున పార్వతీకరము సంశ్లేషం పరోమాంచమయీ స వివాహక్రమభంగమయ్య గదమున్ శద్యాద్రి మామామనాన్ స విశేషంబుగన విరహ వనితులే చాలు చాలులే క్లుప్తల వివరింపంగా అనంగా అని శివుడే వేవేల దీవించుటన్. పార్వతీ అమ్మవారి చేతిని పట్టుకున్నారు పరమశివుడు. అటువంటి చల్లని చూపులు పారిగ్రహణం అంటారు. కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి నాడు శివ కళ్యాణం చేస్తారు, శివాభిషేచనం చేస్తారు. నవగ్రహ దోషాలు తొలగటానికి 21 రకాల ద్రవాలతో అభిషేచనం చేస్తారు. మానవులు యుద్ధంలో జయించాలి అంటే ఈ మహాన్యాసంగా స్వామివారి యొక్క పాదాల దగ్గర మనం తల అర్పిస్తే మనం బాధలన్నీ తొలగుతాయి అంటారు. గురువుగారు, చివరిగా ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోరికలు నెరవేర్చుకునేందుకు మా భక్తి భాస్కర ప్రేక్షకుల కోసం ఏదైనా ఆశీర్వచన మంత్రం ఉంటే చెప్పండి. చేతుల రంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగా హరికీర్తన నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడనేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు.
కొంతమంది శివాలయానికి వెళ్తారు, వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. మన యొక్క భక్తి భాస్కర ఛానల్ చూసేటువంటి భక్తులందరికీ భారతదేశం అంతా కూడా శుభంగా ఉండటానికి, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కైలాసవాసై అందరినీ ఆశీర్వచనం చేయటానికి ఆజుర్దా అగ్నే హవిషాజుషానో ఘృత ప్రతీక ఘృతయ నిరేధి ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్ర మభిరక్షతాదిమం. ఈ మంత్రానికి అర్థం ఏంటంటే పితేవ పుత్ర, పిత అంటే తండ్రి, పుత్ర అంటే కుమారుడు. తండ్రి పిల్లవాడిని ఏ విధంగా అయితే రక్షిస్తూ ఉంటారో, ఓ అగ్నిహోత్రుడా, ఓ సూర్యభగవానుడా, ఓ పరమేశ్వరుడా, ఈ ముగ్గురు కూడా ఒక్కరే అన్నమాట. ఆ విధంగా సూర్యభగవానుడు మాఘమాసంలో ఉన్నాం, దానిలో ఆదివారం శ్రవణ నక్షత్రం కలిసింది. అటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మాకు ఒక కోరిక ఉందయ్యా అన్నారు. ఏమిటండి కోరిక? ఆశాస్తేయం యజమాను, ఆశ ఉందండి. విశ్వం ప్రియమాశాస్తే, మా భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క భక్తి భాస్కర ఛానల్ నుంచి చూసేటువంటి వారందరూ, వారే కాదు మనమే కాదు, మనం చూసినా చూడకపోయినా లోకం అంతా కళ్యాణంగా ఉండాలి అంటే, 33 కోట్ల దేవతల ఆశీర్వచనం కావాలి అంటే, శివరాత్రి నాడు పరమేశ్వరుడికి అంత బిల్వదలం ఇస్తే ఆయన ఆశీర్వచనంతో దేశ విదేశాలకు వెళ్ళిన విశ్వం ప్రియమాశాస్తే అన్నారు. ఆ యొక్క తుష్టి పుష్టి కలగటానికి భక్తులందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం ఉండాలనే ఉద్దేశంతో వేదమంత్రంతో మనం ఒక్కసారి ఆశీర్వచనం చేస్తున్నాం. అందరూ కూడా నమశివాయ అంటూ నామాన్ని స్మరిస్తూ ఉండండి. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై గురుదేవ దత్త. పరమ పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా మాకున్న సందేహాలన్నింటినీ సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. సంతోషం అమ్మా. చూశారు కదా, కురవి గోపీకృష్ణ శర్మ గారి మాటల్లో మహాశివరాత్రి మహత్యాన్ని తెలుసుకున్నాం కదా. ఆ ఆదిదేవుని కరుణా కటాక్ష వీక్షణాలు అనుక్షణం మనందరిపై ఉండాలని మనసారా కోరుకుందాం. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.